ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి అన్ని రకాలుగా యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు లూటీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు పరిశ్రమలు తీసుకొని వచ్చి వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు కనీసము 2 సార్లు ప్రారంభం చేసిన ఆ పనులు మొదలు కాని పరిస్థితి ఉందంటే దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం అనే విషయాన్ని ఈ రోజు మనం అందరం గుర్తించాలి. అదేవిధంగా రాయలసీమకి ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ద్వారా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన్నవరం ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమను అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ పరిశ్రమను పక్క రాష్ట్రాలకు తరలించినప్పుడు అడ్డుకోలేని చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 3 రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని విశాఖకు తరలించడం ద్వారా ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంత వాసులనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. కృష్ణానదికి సంబంధించిన ట్రిబ్యునల్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే కర్నూలులో వద్దు దీన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయమని చెప్పి లేఖలు అందించిన ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, రైతులకు అన్యాయం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సొంత జిల్లా సొంత నియోజకవర్గానికి అన్యాయం చేశారు. చివరికి తన కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయలేని నీచమైన సంస్కృతి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలంతా గుర్తించారు. ఇంతమందిని ద్రోహం చేసి ఇంత అరాచకమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి చివరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపదను దోపిడీ చేయడానికి కూడా ఈ రోజు వెనకడుగు వేయడం లేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక దొంగని తన ప్రభుత్వానికి అండగా ఉంటూ శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని పూర్తిగా వేల కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని దోపిడీ చేయిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోగా తిరుమల ఆచారాలపైన కానీ హిందూ సాంప్రదాయాలపైన కానీ ఏమాత్రం నమ్మకం లేని ఒక ధర్మారెడ్డి అనే ఒక అధర్మాన్ని ఈరోజు టీటీడీ ఈవోగా నిర్మించి పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని దోపిడీ చేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నా ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం లేదు, వ్యవసాయ అభివృద్ధి జరగడం లేదు. ప్రతి సంవత్సరము వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో జీవనదులున్నా, వ్యవసాయం పండించడానికి పూర్తిగా అనుకూలమైన భూములున్నా, వ్యవసాయం అన్ని రకాలుగా పండించే రైతులున్నా, వ్యవసాయ అభివృద్ధి కోసం పూర్తిగా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నా పూర్తిగా వలసలు వెళ్ళడానికి కారణమవుతున్న ప్రభుత్వాలు ఈ రోజు మనం చూస్తున్నాము.
వీటన్నింటిలో మార్పు రావాలంటే, ఈ దోపిడీని అరికట్టాలంటే, ఈ రాష్ట్రంలో రైతాంగానికి మంచి జరగాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా యువత అభివృద్ధి చెందాలి, మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రంలో మహిళలకు మంచి జరగాలి, పేద బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే ఇప్పుడున్న కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు, వారసత్వ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించి ఒక సరికొత్త రాజకీయం దిశగా ఈ రాష్ట్రం పయనించినప్పుడే ఈ రాష్ట్రంలో మార్పులు వస్తాయి, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన పార్టీ బీసీ యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ. ఈరోజు ఒక ఎన్నికల కోసమో, ఒక వర్గం కోసమో, ఒక ప్రాంతం కోసమో ఏర్పడిన పార్టీ ఏమాత్రం కాదనే విషయాన్ని ఈరోజు గుర్తించాలి. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మార్పులు తీసుకొని వచ్చి వ్యవసాయ అభివృద్ధి, యువత భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసము ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేస్తూ ముందుకొచ్చిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఒక్క అవకాశము భారత చైతన్య యువజన పార్టీకి ఇవ్వమని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు, దోపిడీ నాయకులకు, కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక ప్రజా పరిపాలన అందించాలంటే అది కేవలం భారత చైతన్య యువజన పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్ని రంగాల్లో మార్పులు తీసుకొని వచ్చి విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది. ముఖ్యంగా బీసీవై పార్టీకి అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకి, కులాలకు, మతాలకు అతీతంగా పూర్తిగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పూర్తిగా ఉచిత విద్యను అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రభుత్వ కళాశాలలైనా, ప్రైవేటు పాఠశాలలైనా, ప్రైవేటు కళాశాలలైనా ఎవరికైనా, ఏ వర్గానికైనా, ఏ కులానికైనా అన్ని వర్గాల వారికి పూర్తి ఉచిత విద్యను అందించే కార్యక్రమము బీసీవై పార్టీ చేపట్టబోతుంది. అదేవిధంగా ఈరోజు వైద్యం పేరు చెప్పి హాస్పిటల్స్ ద్వారా కార్పొరేట్ రంగంలో ఏ విధంగా పేదల్ని పీడిస్తున్నారో, పేద ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మనమందరం చూస్తున్నాము. ఈ వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిగా ఎక్కడ చికిత్స తీసుకున్నా పూర్తిగా వైద్య సదుపాయాలన్నింటినీ కూడా పూర్తిగా ఉచితంగా అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో పూర్తి మార్పులు తీసుకురావడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా అందించే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. రైతాంగానికి సంబంధించి అన్ని రకాలుగా మేలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. రైతులకు మేలు చేకూర్చే విధంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ప్రతి పంటకి కూడా 10% ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నెలకొల్పడానికి కృషి చేయడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఈ రాష్ట్ర యువతీ యువకులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీసీ యువజన పార్టీ
కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.